ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడం వల్ల రైతుల్లో కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇప్పటికీ జూన్‌లో భారీ వర్షాలు నమోదవుతాయని ఆశపడ్డటువంటి రైతులకి ఆ స్థాయిలో వర్షాలు లేకపోవడం వల్ల కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఇప్పటికే పత్తి గింజల సాగు చేయడం మొదలుపెట్టారు. వరి నార్లు పోసుకున్నారు. కానీ ఆశించిన వర్షాలు లేకపోవడం వల్ల నాట్లు వేసుకోవాలా లేదా అనే ఒక సందిగ్ధతలో ఉన్నారు. మరొక వైపు పత్తికి నీళ్లు కూడా పోస్తున్నటువంటి సందర్భాలు కొన్ని ఏరియాలో కనిపిస్తున్న నేపథ్యంలో నిజానికి ఆశించిన స్థాయిలో వర్షాలు పడ్డాయా? లేకపోతే రైతులకు ఈ సిచ్యువేషన్‌లో రైతులు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది? వాళ్ళ టెన్షన్ పడుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సాగు ఎలా సాగబోతుంది అనేది ఒకసారి ఇక్కడ వరంగల్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలతో మాట్లాడదాం. సార్ చెప్పండి, వర్షాభావ పరిస్థితులు కొంత వస్తున్నాయని చెప్తున్నారు. గతంలో అయితే మేలో వర్షాలు పడ్డాయి. తర్వాత జూన్‌లో కొంత ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదని చెప్తున్న నేపథ్యంలో రైతులు కొంత టెన్షన్‌లో ఉన్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి సూచనలు చేయొచ్చు? ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ మధ్య తెలంగాణ మండలంలో కావచ్చు, లేకుంటే ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా నమోదు కావాల్సినటువంటి వర్షపాతం కంటే కూడా సుమారుగా ఒక 20-25% వరకు కొన్ని జిల్లాలలో అంతకంటే ఎక్కువ కూడా తక్కువ వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ మధ్య తెలంగాణ మండలంలో ఉన్నటువంటి 10 జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే కొంతవరకు మెహబూబాబాదు, తర్వాత ఖమ్మం జిల్లాలు మినహా మిగిలిన చాలా జిల్లాలలో కూడా తక్కువ వర్షపాతమే నమోదైంది. సుమారుగా ఒక 25% వరకు కూడా తక్కువ నమోదైనట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే సుమారుగా ఒక 16వ తారీఖు వరకు కూడా, ఈ రోజు వరకు కూడా చూసుకున్నట్లయితే సుమారుగా ఒక 28% తక్కువ నమోదైనట్టుగా తెలుస్తూ ఉన్నది. సో దీన్ని బట్టి మనకు ఓవరాల్గా వర్షపాతం అనేది చాలా తక్కువగా నమోదైంది. ఈ వర్షపాతం తక్కువగా నమోదైనటువంటి పరిస్థితులలో రైతులు కొంత ఆందోళనకు గురవుతున్నట్టుగా కూడా మీరు అన్నట్టు ప్రకారంగానే రైతులతోటి మాట్లాడినప్పుడు కూడా అదే విషయం తెలిసింది. అయితే ఈ విషయంలో రైతులు ఒక 2-3 విషయాలపైన కొంత అవగాహన ఏర్పరచుకోవాలి. ముఖ్యంగా వర్షపాతం తక్కువగా నమోదైనటువంటి సందర్భంలో రైతులు ఆలోచించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా మన ప్రాంతంలో ఎక్కువగా వరి విస్తీర్ణం ఉన్నటువంటి చాలా ఉంది. అయితే వరి సాగు చేసుకోవడానికి ఇంకా చాలా అవకాశం ఉన్నది. ఇంక ఇప్పటికే టైం అనేది ఏమీ అయిపోలేదు. కాకుంటే రైతు సోదరులు ఏంటంటే, ఇప్పుడు ఆలస్యం అయిన కొద్దీ వర్షాలు కనుక లేటుగా వచ్చి కెనాల్ వాటర్ కానీ బావులు బోర్లలో నీళ్లు లేటుగా వచ్చినటువంటి పరిస్థితులు కనుక ఉన్నట్లయితే దానికి తగ్గట్టుగా రకాలను ఎన్నుకోవాలి. అంటే దీర్ఘకాలిక రకాలు కాకుండా మధ్యకాలికం, తర్వాత స్వల్పకాలిక రకాలను ఎన్నుకొని ఆ విధంగా మనం జూలై చివరి వరకు నార్లు పోసుకొని ఆగస్టు 30 వరకు కూడా మనం వేసుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి రైతు సోదరులు వరి విషయంలో పెద్దగా బెంగపడాల్సినటువంటి అవసరం లేదు. కాకుంటే ఏంటంటే, మనం ఆలస్యం అయినప్పుడు మనకు కొన్ని రకాల చీడపీడలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చీడపీడలను తట్టుకునేటువంటి రకాలు ఎన్నుకోవడం కానీ, వాటికి సంబంధించినటువంటి కొన్ని మెలకువలు పాటించినట్లయితే ఆ రకంగా మనం వరి పైరులో పెద్దగా ఇబ్బందులు లేకుండా బయటపడడానికి అవకాశం ఉన్నది. ఇక రెండవ రకమైనటువంటి పంట, ప్రధానమైనటువంటి పంట పత్తి పంట. ఈ పత్తి పంట కూడా దాదాపు ఇప్పటికి మనకు ఒక వారం రోజుల నుంచి చాలా ప్రాంతాల్లో కూడా కొంచెం బెట్ట వాతావరణం ఉన్నది. కానీ రైతులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సహజంగా పత్తికి బెట్టను తట్టుకునేటువంటి గుణం బాగా ఉంటుంది. కానీ వర్షాలు అధికమైనప్పుడు మాత్రం ఆ పంట తట్టుకోలేదు. కాబట్టి ఈ బెట్ట వాతావరణ పరిస్థితులలో మనం పత్తి పంటను కాపాడుకోవడానికి చాలా యాజమాన్య పద్ధతులు ఉన్నాయి. ఈ యాజమాన్య పద్ధతుల గురించి ఈ వ్యవసాయ పరిశోధన స్థానంలో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ వీరన్న గారు ఉన్నారు. వారు ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి మెలకువలు ఏంటివి, ఈ బెట్ట వాతావరణ పరిస్థితుల్లో పైరుని ఎలా కాపాడుకోవాలి, వాటిలో వచ్చేటువంటి చీడపీడలు ఏ రకంగా ఉంటాయనే వాటి మీద మీకు సమగ్రమైనటువంటి వివరణ ఇస్తారు. తర్వాత మూడో ప్రధానమైనటువంటి పంట మన ప్రాంతంలో పప్పు దినుసులు. ఈ పప్పు దినుసుల విస్తీర్ణమే బాగా తగ్గిపోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో మరి వేసుకుందాం అనేటువంటి రైతు సోదరులు వర్షాలకు కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ పరిస్థితులలో ముఖ్యంగా కంది కానీ పెసర కానీ వేసుకోవాల్సిన రైతు సోదరులు ఉంటే కొంతవరకు సమయం అయిపోయిందని చెప్పుకోవచ్చు. కానీ మనము జూలై 20 వరకు కూడా వేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇంకా కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే కొంచెం విత్తన మోతాదుని పెంచుకొని మనకు వరుసలకు మధ్య దూరాన్ని కొంచెం తగ్గించుకొని మొక్కల సంఖ్యను కనుక పెంచుకున్నట్లయితే
మనం ఈ నెల ఆఖరి వరకు కూడా కంది కానీ పెసరగాడ వేసుకోవడానికి అవకాశం ఉన్నది. అయితే ఈ కంది కానీ పెసర కానీ కొంత బెట్ట వాతావరణ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో వచ్చేటువంటి కొన్ని రకాల చీడపీడలు కావచ్చు, యాజమాన్య పద్ధతుల గురించి ఇక్కడ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ మధు గారు ఉన్నారు. వారి నుంచి మీరు ఇప్పుడు సలహాలు ఇస్తారు. ఆ సలహాలు కనుక పాటించినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి మనం పంటలను కాపాడుకొని పెద్దగా ఇబ్బందులు పడకుండా మనం బయటపడడానికి అవకాశం ఉంది. రైట్ సార్, మీరు చెప్పండి. పత్తి వల్ల ఇప్పుడు కొంత వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం అంటే నీళ్లు వాటితో పోస్తున్నారు, చెంబులతో పోస్తున్నారు. నిజానికి పత్తికి నీళ్లు అంత అవసరం ఉంటుంది అంటారా? రాష్ట్రంలో పత్తి పంట 80% వరకు సాగు చేయడం రైతాంగం జరిగింది. అయితే పత్తి పంటను నల్లరేగడి భూముల్లో, ఎర్రచిలక భూములలో, మధ్యస్థ భూముల్లో సాగు చేయడం జరిగింది. గత వారం 15 రోజుల క్రితం కూడా పత్తి ఈ మొక్కకు సరిపడా వర్షం పడింది. ఈ 10 రోజుల నుంచి కొద్దిగా వర్షాలు లేవు. మొక్క వివిధ దశలో పంట ఉన్నది. 30 రోజుల్లో దశలో ఉంది, కొంత 20 రోజుల దశలో ఉంది, 45 రోజుల దశలో ఉంది. 45 రోజుల దశలో ఉన్న పత్తి పంట కొంతవరకు తట్టుకుంటుంది. లేత దశ అంటే 15 నుంచి 20 రోజుల దశలో ఉన్న పంట అది కూడా ఎర్రచలక నెలల్లో కానీ అదే దుబ్బ భూముల్లో కానీ వేసిన చోట కొంతవరకు వాడిపోయే అవకాశము ఉన్నది. అటువంటి చోట ఏం చేయాలంటే ముందుగా పత్తి చేనులో కలుపు లేకుండా చూసుకోవాలి. రెండవది ఏం చేయాలంటే పైపాటుగా మల్టీకే లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేయాలి. అంటే 10 లీటర్లకు 100 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేయాలి. అదే వారంలో ఒక 2 సార్లు కనుక మల్టీకే పిచికారీ చేసినట్లయితే కొంతవరకు బెట్ట నుంచి పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా చీడపీడలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ వాతావరణంలో కొంత ఎండ అనేది టెంపరేచర్ ఉన్నది, దాంతోపాటు ఉడకపోత వాతావరణం ఉంది కాబట్టి ఈ త్రిప్స్ తామర పురుగు అంటాము, దాంతోపాటు పచ్చదోమ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ పచ్చదోమను తామర పురుగును నివారించడానికి రీజెంట్ అనే మందు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని పిచికారీ చేయాలి. ఎకరానికి 400 మిల్లీలీటర్ల మందు ద్రావణం సరిపోతుంది. చాలా వరకు త్రిప్స్ తామర పురుగును తగ్గిస్తుంది, కొంతవరకు ఈ పచ్చదోమను కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా అన్ని రకాల కనుక రసం పీల్చే పురుగులలో కోడిపేను అంటాము, అది మసిపేను లాగా ఉంటుంది కింద. దాంతోపాటుగా పచ్చదోమ, అదేవిధంగా తామర పురుగు, 3 రకాల పురుగులు ఉన్నట్లయితే ఎసిఫేట్ కాదు ఎసిటమప్రైడ్ అనే మందు మార్కెట్లో 0.2 గ్రామ్ చొప్పున కలుపుకొని పిచికారీ చేయాలి. అంటే ఎకరానికి వచ్చేసి 40 గ్రాముల మందు సరిపోతుంది. అదేవిధంగా ఇంకా ఎక్కువ ఉధృతంగా ఉందనుకోండి డైనోటిఫ్యూరాన్ అనే మందును పిచికారీ చేయాలి. ఇది లీటర్ నీటికి 0.4 గ్రామ్, అంటే ఒక ఎకరానికి వచ్చేసి 80 గ్రాముల మందు సరిపోతుంది. మార్కెట్లో ఓసిన్ టోకెన్ అనే పేరుతో లభిస్తుంది. ఇవి రసం పీల్చే పురుగుల నుంచి కూడా ఈ బెట్ట పరిస్థితులలో పంటను కాపాడుకోవాలి. దాంతోపాటుగా మల్టీకే అనే మందును పిచికారీ చేస్తూ ఉంటే కొంతవరకు బెట్ట పరిస్థితి నుంచి పత్తి పంట కాపాడుకోవడానికి అవకాశం ఉందండి. దాంతోపాటుగా కలుపు లేకుండా మాత్రం చూసుకోవాలి. కలుపు ఉన్నట్లయితే నేలలో ఉన్న తేమను కూడా మొక్కతో పోటీ పడుతుంది కాబట్టి తొందరగా బెట్టకొచ్చే పరిస్థితులు కూడా ఉంది. కాబట్టి మరి ఈ పరిస్థితులలో గుంటుక తీయలేరు. అలాంటి పరిస్థితులలో ఈ కలుపుని ఎట్లా నివారించాలంటే కలుపు మందుతోనే నివారించాలి. ఈ సన్నాకుల గడ్డి, వెడల్పాకుల గడ్డి, 2 రకాల గడ్డిని 20 నుంచి 25 రోజుల పత్తి చేనులో లేత దశలో ఉన్నప్పుడు మార్కెట్లో డోజో మ్యాక్స్ కానీ హిట్వీడ్ మ్యాక్స్ అనే పేరుతో లభిస్తుంది. అందులో ఉండే మందు పైరిథైబాక్ సోడియము 6%, దాంతోపాటుగా కిజులోపాప్ ఇథైల్ 4%, ఈసీ ఎంఈసీ అనే మందు మార్కెట్లో డోజోమ్యాక్స్ ఆర్ హిట్వీడ్ మ్యాక్స్ పేరుతో లభిస్తుంది. ఇది లీటర్ నీటికి వచ్చేసి 2.25 మిల్లీలీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేయాలి. ఎకరానికి వచ్చేసి 450 మిల్లీలీటర్ల మందు ద్రావణం సరిపోతుంది. ఫస్ట్ కలుపును కంట్రోల్ చేసుకోవాలి ఈ బెట్ట పరిస్థితులలో. ఈ విధంగా చేస్తే బెట్ట నుంచి కొంతవరకు కాపాడుకోవచ్చు. అవకాశం ఉన్న చోట స్ప్రింక్లర్లు పెట్టేసి కూడా పంటకు నీటిని అందియవచ్చు.
పత్తి పరిస్థితులు ఇలా ఉంటే అసలు అపరాల పరిస్థితి ఎలా ఉంది, అపరాలను ఎలా రక్షించుకోవచ్చు అనేది ఒకసారి శాస్త్రవేత్త సార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అపరాల పరిస్థితి ఎలా ఉంది సార్ ఇప్పుడు? ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యమైన అపరాల పంటలు వానాకాలంలో చూసుకున్నట్లయితే ప్రధానంగా కంది, తర్వాత పెసర, మినుము పంటలు. ఈ పంటలు కంది కనుక చూసుకున్నట్లయితే దాదాపు ఇప్పటి వరకు అంటే జూలై 10వ తారీఖు వరకు లేదా 12వ తారీఖు 15వ తారీఖు వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా 3.5 లక్షల ఎకరాలలో సాగు చేయడం జరిగింది. 4.5 లక్షల ఎకరాలు సాగు చేయాల్సింది ఉండగా, అలాగే పెసర చూసుకున్నట్లయితే ఒక 35,000 36,000 ఎకరాలు, అలాగే మినుము చూసుకున్నట్లయితే దాదాపు 10 నుంచి 12,000 ఎకరాలలో సాగులో ఉంది. ఇప్పుడు ఉన్న బెట్ట పరిస్థితులలో మన ఈ అపరాల పంటలను కాపాడుకోవడానికి మనం చేయాల్సిన పనులు, తర్వాత ఈ కలుపు యాజమాన్యం గురించి మనం చర్చించుకుందాం. ఈ ముఖ్యమైన కంది పంటలో కనుక చూసుకున్నట్లయితే ఇది స్వతహాగా ఇది బెట్టను తట్టుకునే పంట అని చెప్పుకోవచ్చు. అలాగే మనకు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ముఖ్యంగా ఒకవేళ బెట్ట పరిస్థితులు వస్తే ఆయన నీటి తడులు ఇచ్చే పరిస్థితి ఉన్నట్లయితే రైతుకు తేలికపాటి నీటి తడి ఒకటి ఇచ్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు రానున్న 16 కదా, ఈరోజు 17, 18 రానున్న 2-3 రోజులలో కూడా అక్కడక్కడ చిరుజల్లులు ఒక 15 mm 20 mm కూడా ఫోర్కాస్ట్ ఉంది. కాబట్టి ఈ తేలికపాటి తడి ఒకటి ఇచ్చుకోవాలి. ఇచ్చుకోలేని రైతులు ఏదైనా ఉంటే మనకు మొక్కలన్నీ కొంచెం ఆకులు అట్లా కనబడతా ఉంటాయి బెట్టకు గురైనట్టు. అలాంటి పరిస్థితులలో మనకు ఒక యూరియా 1% మాత్రమే, అంటే పెద్దగా పెరుగుదల ఉన్నప్పుడు 2% కొట్టుకోవచ్చు, లేకపోతే ఒక 1% యూరియా అంటే ఒక లీటర్ నీటికి 10 గ్రాముల యూరియా తీసుకొని 200 లీటర్లలో కలుపుకొని, అలాగే 2 కేజీలు పడుతుంది, ఒక ఎకరానికి 2 కేజీల యూరియా పడుతుంది, పిచికారీ చేసుకోవచ్చు. లేదా మల్టీ క్యాన్ దొరుకుతుంది, ఇది కూడా ఒక కేవలం 5 నుంచి 10 గ్రాములు 5 గ్రాములు లేదా 10 గ్రాములు ఒక లీటర్కి తీసుకొని పిచికారీ చేసుకోవాలి. ఇవే కాకుండా మనకు ఇప్పుడు పెసర మినుములో కూడా ఇవే పద్ధతులు పాటించాలి. పెసర చూసుకున్నట్లయితే దాదాపు శాకీయ దశలో ఉంది, అక్కడక్కడ పూత అంటే మనకు జూన్ 1st వీక్లో వేసుకున్న రైతులు మాత్రం ఇప్పుడు పూత దశలో ఉంది. కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు చేసుకోవాలి. పెసర మినుము కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ బెట్ట పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఈ వైట్ ఫ్లైస్, తెల్లదోమ, తర్వాత త్రిప్స్, తామర పురుగులు, ఈ ఉధృతి అనేది ఎక్కువ ఉంటుంది. వీటి రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువ ఉంటుంది. వీటికి మనం చేసుకోవాల్సిన పద్ధతులు ఏంటంటే, ఇప్పుడు తెల్లదోమ అది వచ్చినప్పుడు ఆకుల రసాన్ని పీల్చడమే కాకుండా ఇది మనకు ఎల్లో మొజాయిక్ వైరస్ను కూడా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. దీనికి నివారణగా మనకి ఇది రకరకాల మార్కెట్లో మందులు ఉన్నాయి, మోనోక్రోటోఫాస్ కానీ లేదా ఇంకా మనకు ఎసిఫేట్ కానీ ఇలాంటి మందులు కొట్టుకోవచ్చు. తర్వాత డైఫెన్తురియాన్ పోలో అనే మందును కూడా కొట్టుకోవచ్చు, 1.5 గ్రాములు ఒక లీటర్ నీటి కలుపుకొని. అలాగే తామర పురుగులు కూడా ఆశించినట్లయితే మనకు ఆకుల నుంచి రసాన్ని పీల్చడం జరుగుతుంది, ఆకులన్నీ డొప్పగా మారుతాయి. కాబట్టి ఈ పెసర మినుములో ముఖ్యంగా ఈ మనకు ఎస్టామిప్రిడ్ అనే మందును పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. 0.2 గ్రాములు ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మనకు రియేజెంట్ అనే మందు కూడా మనకు బయట దొరుకుతుంది, దాన్ని మనకు బయట అది కూడా స్ప్రే చేసుకోవచ్చు. అలాగే కాకుండా కందిలో ఈ మధ్య మనకు కొంతమంది రైతులతో మాట్లాడినప్పుడు ఇంకా మనకు రకరకాల పురుగులు కూడా చిన్న స్టేజ్లను ఆశించడం జరుగుతుంది. అది చాలా కొద్ది మేరనే, ఎక్కువ శాతం అని చెప్పట్లేదు, ఒక 10-15-20%లో ఉంది. మనకు అక్కడక్కడ స్పోరాప్టెరా పురుగు, లద్దె పురుగు కనబడుతుంది, తర్వాత ఆకు చుట్టు పురుగు, ఇలాంటి కొన్ని రసం పీల్చే పురుగులు పెద్దగా ఉండదు కందికి. ఈ పురుగులు ఆశించినట్లయితే మనకు మోనోక్రోటోఫాస్ లేదా క్లోరోపైరిఫాస్ కానీ పిచికారీ చేసుకోవచ్చు. లీటర్ నీటికి 2 ml లీటర్ నీటికి తీసుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఇది కవర్ అయిపోతుంది. తర్వాత ముఖ్యంగా ఈ అపరాల పంటలను ఈ వర్షాలు పడినా పడకుండా మనం కలుపు యాజమాన్యం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. కాబట్టి కలుపు యాజమాన్యంలో భాగంగా పెసరకైనా, కందికైనా, మినుముకైనా ఇప్పుడు ఆల్రెడీ మనకు విత్తనం పెట్టి పోస్ట్ ఎమర్జెన్సీ కొట్టే పరిస్థితిలో ఉంది, అంటే 20 రోజులు 25 రోజుల దశలో ఉంది. కాబట్టి మనకు కలుపు నియంత్రణ అనేది ఖచ్చితంగా అవసరం. వీటితో కూడా మనకు మొక్కలు పెరుగుదల నశిస్తుంది. కాబట్టి కలుపు యాజమాన్యం చేపట్టాలి. దీంట్లో భాగంగా మనకు ఇమజితాపైర్ అనే మందును తీసుకొని అన్ని రకాల కలుపుకు కంట్రోల్ అవుతుంది. ఇది మనకు 1.5 ml అంటే దాదాపు 300 ml ఒక ఎకరానికి సరిపోతుంది. ఇది పిచికారీ చేసుకుంటాం. దీంతో పాటుగా ఒకవేళ ఓన్లీ గడ్డి జాతి ఉన్నప్పుడు ఏజిల్ ప్రొపక్యుజాపాప్ అనే మందును పిచికారీ చేసుకోవాలి. ఇది ఎకరానికి 250 ml పడుతుంది. సరే, థ్యాంక్ యూ.
ఇది ప్రస్తుతానికి వర్షాభావంతో భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా వర్షాలు పడే సీజన్ ఉంది కాబట్టి రైతులు ఏం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరొక వైపు యాజమాన్య పద్ధతులు కనుక పాటించగలిగితే వ్యవసాయ శాఖ అధికారుల నుంచి సూచన తీసుకొని పంటల్ని రక్షించుకోవడం కోసం కావాల్సినటువంటి సస్యరక్షణకు సంబంధించినటువంటి చర్యలు చేపట్టగలిగితే పంటను దక్కించుకోవడం పెద్ద సమస్య కాదు. ఇప్పుడప్పుడే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆగస్టు వరకు కూడా వరి నారులు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పత్తికి పెద్దగా భారీ వర్షాల వల్ల నష్టపోతుంది కానీ వర్షాభావంతో పెద్దగా ఇబ్బంది పడే పరిస్థితి లేదు. అప్పుడే మొక్కలు నాటిన మొక్కలకు మినహా మిగిలిన వాటికి ఏం పెద్ద సమస్య లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితులే కనుక ఉంటే చీడపీడల్ని పోగొట్టుకోవడం కోసం కావాల్సినటువంటి మందులకు సంబంధించినటువంటి యాజమాన్య పద్ధతులను పాటించగలిగితే రైతులు సేఫ్ అవుతారనే ఉద్దేశం చెప్తున్నారు. ఇప్పటికీ ఇంకా ఆందోళన పడాల్సినటువంటి పరిస్థితులు లేవు. కేవలం 20 నుంచి 28% డ్రాట్ ఉంది. ఆ డ్రాట్కి సంబంధించినటువంటి వర్షాలు పడతాయి, వర్షాలు పడే అవకాశం ఉంది. కానీ ఒకవేళ అట్లాంటి వర్షాలు కనుక భారీ వర్షాలు కనుక నమోదు కాకపోతే దానికి నీటికి వసతులు కల్పించేలాగా నీటిపారుదల శాఖ నుంచి వచ్చేటువంటి వాటర్ ద్వారా బావుల దగ్గర కానీ ఇతరత్ర చెర్ల కింద పెట్టుకునేటువంటి రైతులకు సంబంధించినటువంటి రైతులు కొంత యాజమాన్య పద్ధతులు పాటించాల్సిన అవసరం అయితే ఉందని సూచిస్తున్నారు. కెమెరామెన్ వాజిద్ తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.